డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఎలిప్స్ బై యూజింగ్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ ఆర్ ఫోకై మెథడ్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మెథడ్ ఎలా డ్రా చేయాలో చూద్దామండి. క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి కన్స్ట్రక్ట్ ఎన్ ఎలిప్స్ హూజ్ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్. మేజర్ అంటే లెంత్ వైజ్, మైనర్ అంటే హైట్ వైజ్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో మేజర్ యాక్సిస్ 80 mm, మైనర్ యాక్సిస్ వచ్చేటప్పటికి 60 mm రెస్పెక్టివ్లీ. ఏ మెథడ్ యూస్ చేయమన్నాడంటే అండి, బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్లో ఫైనల్ ఎగ్జామ్లో ఆర్క్స్ ఆఫ్ సర్కిల్ మెథడ్ అని అడగచ్చు, ఫోకై మెథడ్ అని అడగచ్చు, లేకపోతే ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మెథడ్ అని అడగచ్చు. ఏ విధంగా అడిగినా సరే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దామండి. అయితే మనకి మేజర్ యాక్సిస్ వచ్చేటప్పటికి 8 mm ఇచ్చాడు కాబట్టి 8 mm తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. 8 mm తో ఒక లైన్ డ్రా చేశాను. సో దీనికి మనము సెంటర్ పాయింట్ పెట్టుకుందాం 40 mm. ఇది మేజర్ యాక్సిస్ అండి. మేజర్ యాక్సిస్కి నేమింగ్ ఇచ్చుకుందాము. ఏ బి అనే మేజర్ యాక్సిస్ నేమింగ్ ఇచ్చుకుందాము. తర్వాత మైనర్ యాక్సిస్ 60 mm ఇచ్చాడండి మైనర్ యాక్సిస్. సో 30 mm పైన, 30 mm బాటమ్. సో టాప్ అండ్ బాటమ్ మెన్షన్ చేసుకున్నాను. ఇలా దీనికి నేమింగ్ సిడి అని నేమింగ్ ఇచ్చుకున్నానండి. ఈ ఏబి అండ్ సిడి ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ ఓ అనుకున్నాను. సో మనకి ఇచ్చిన మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాత ఫోకై మెథడ్ ఆర్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్ అన్న మనం ఫోకస్ పాయింట్స్ మెన్షన్ చేయాలండి. ఫోకస్ పాయింట్స్ ఎలా మెన్షన్ చేయాలి అంటే ఓఏ డిస్టెన్స్ తీసుకుంటామండి. ఓఏ డిస్టెన్స్ తీసుకుంటాము. ఓకే అండి. సి సెంటర్ చేసి ఓఏ మీద ఒక ఆర్క్ కట్ చేస్తాము. అండ్ సేమ్ అదే డిస్టెన్స్ ఓఏ డిస్టెన్స్ తీసుకుంటాము. సి సెంటర్ చేసి ఓబి మీద ఒక ఆర్క్ కట్ చేస్తామండి ఈ విధంగా. సో ఇవి ఫోకస్ పాయింట్స్ అవుతాయి. నేమింగ్స్ పెట్టుకుందాము. ఇది F1 ఫోకస్ పాయింట్ 1 అండ్ ఇది F2 ఫోకస్ పాయింట్ 2 అండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఫోకస్ పాయింట్స్ పెట్టేసాం కదండి. F1 నుంచి ఓకి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దామండి. F1 నుంచి ఓకి వచ్చేటప్పటికి నియర్లీ 26 mm ఉందన్నమాట. 26 mm మనము 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. 25 తీసుకుందామండి. 25 mm 3 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. ఇప్పుడు మనము F1 నుంచి ఓకి ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకుందామండి. ఈక్వల్ పార్ట్స్, లైన్ ఈక్వల్ పార్ట్స్ చేయడం మనకు తెలుసు కాబట్టి ఏం చేద్దామంటే అండి, ఇనీషియల్గా F1 దగ్గర పెట్టుకుని ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 45 degrees పెట్టుకున్నానండి. 45 degrees పెట్టుకున్నాను. 45 degrees పెట్టుకున్న తర్వాత డమ్మీ లైన్ లెంత్ నేను ఎంత డ్రా చేస్తున్నానంటే అండి, ఒక 15 mm డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి కాబట్టి ఈచ్ వన్ వచ్చేటప్పటికి 15 mm, 10 mm, 15 mm. సో ఈ విధంగా నేను ఒక డమ్మీ లైన్ తీసుకున్నాను. ఈ డమ్మీ లైన్ మీదే 5 mm, 10 mm అండ్ 15 mm మార్క్ చేసుకున్నాను. సో అంటే ఈ F1 నుంచి ఓకి ఏ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మనము ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి కాబట్టి 1 డాష్ 2 డాష్ 3 డాష్ అని నేమింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏదైతే డ్రాఫ్టర్ స్కేల్ని మనము సో ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే అండి, ఓకి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, సేమ్ ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటూ ఈ విధంగా వెళ్తాము. ఓకే అండి. ఇప్పుడు ఏమైందంటే ఈ F1 నుంచి ఓ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఈక్వల్ పార్ట్స్ అయిందనమాట. 1 2 3 ఈక్వల్ పార్ట్స్ అయిందండి. ఓకే, ఇప్పుడు ఫోకస్ పాయింట్ నుంచి ఓ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్క్స్ కట్ చేయాలండి. ఆర్క్స్ ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాం. ఆర్క్స్ ఏ విధంగా కట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా ఏ నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటానండి. ఏ నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నాను. F1 సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ కట్ చేశాను. టాప్లో ఒక ఆర్క్ అండ్ బాటంలో ఒక ఆర్క్ కట్ చేశాను. A1 డిస్టెన్స్ తీసుకుని F1 సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ కట్ చేశాను. సేమ్ మరలా A1 డిస్టెన్స్ తీసుకుని F2 సెంటర్ చేసి, ఓకే అండి, ఇప్పుడు F2 సెంటర్ చేసి సో టాప్లో ఒక ఆర్క్ కట్ చేస్తాము అండ్ బాటమ్ కూడా ఒక ఆర్క్ ఈ విధంగా కట్ చేస్తానండి. ఓకే, ఇటు ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆర్క్స్కి పేర్స్ కావాలి కాబట్టి B నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటానండి. B నుంచి
1 డిస్టెన్స్ తీసుకున్నాను. తీసుకుని F2 సెంటర్ చేసి ఈ ఆర్క్ని మీట్ అయ్యేలా ఒక ఆర్క్, నెక్స్ట్ వన్ ఈ ఆర్క్ మీట్ అయ్యేలా ఒక ఆర్క్ కట్ చేశాను. మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్ అండి, బి నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నాను. మళ్ళీ బి నుంచి 1 డిస్టెన్స్ తీసుకున్నానండి. బి నుంచి 1 డిస్టెన్స్ తీసుకుని ఇప్పుడు F1 సెంటర్ చేసి ఇటో కార్ కట్ చేశాను అండ్ ఇటో కార్ కట్ చేశాను. సో ఎప్పుడైతే మనకి పేస్ అనేవి ఫామ్ అయినాయో నేమింగ్ ఇచ్చుకుంటానండి. ఇది P1, ఇది Q1, ఇది R1 అండ్ ఇది వచ్చేటప్పటికి S1 అనుకున్నానండి. ఓకే, S1 అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ పేరు ఏంటంటే అండి, ఇప్పుడు ఏ నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటాను. ఏ నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటాను. తీసుకుని F1 సెంటర్ చేసి పైన ఒక ఆర్క్ కట్ చేశాను. పైన ఒక ఆర్క్ కట్ చేశానండి. ఏ నుంచి 2 తీసుకుని F1 సెంటర్ చేసి పైన ఒక ఆర్క్ కట్ చేశాను అండ్ బాటమ్ ఒక ఆర్క్ ఈ విధంగా కట్ చేస్తాను. అండ్ సేమ్ డిస్టెన్స్ తీసుకుని F2 సెంటర్ చేసి పైన ఒక ఆర్క్ కట్ చేస్తాను అండ్ బాటమ్ ఒక ఆర్క్ ఈ విధంగా కట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అండి, బి నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటాను. బి నుంచి 2 తీసుకున్నాను. తీసుకుని F2 సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేశాను అండ్ F1 సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేశానండి. సో ఇప్పుడు వీటికి నేమింగ్స్ ఏమి ఇస్తామంటే అండి, ఇది P2, ఇది Q2, ఇది R2 అండ్ ఇది S2 నేమింగ్స్ ఇచ్చుకున్నామండి. ఆ తర్వాత ఏం చేయాలంటే అండి, ఏ నుంచి 3 డిస్టెన్స్ తీసుకుంటాము. ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఏ నుంచి 3 డిస్టెన్స్ తీసుకున్నాము. F1 సెంటర్ చేసి ఒక ఆర్క్ ఇక్కడ కట్ చేశానండి అండ్ బాటమ్ ఒక ఆర్క్ కట్ చేశాను. అదే మాదిరిగా F2 సెంటర్ చేసి పైన ఒక ఆర్క్ అండ్ బాటమ్ ఒక ఆర్క్ కట్ చేశానండి. ఈ విధంగా కట్ అయింది. దీనికి ఇంకా ఫైనల్గా ఇక్కడ P3 పాయింట్ ఇచ్చుకున్నానండి. ఇక్కడ వచ్చేటప్పటికి S3 పాయింట్ ఇచ్చేసుకున్నాను. సో ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, మనం ఫ్రీ హ్యాండ్ ఉపయోగించి లేకపోతే ప్రొట్రాక్టర్ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ను మనం ఇలా ఫామ్ చేసుకుని అన్ని పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా ఇటు ఒక ఆర్క్ అండ్ నెక్స్ట్ వన్ ఈ పాయింట్స్ని జాయిన్ అయ్యేలాగా ఇటు ఒక ఆర్క్ అండ్ బాటమ్ పాయింట్స్ అన్ని జాయిన్ అయ్యేలాగా ఇటు ఒక ఆర్క్ అండ్ ఇక్కడ ఒక ఈ పాయింట్స్ అన్ని జాయిన్ అయ్యేలాగా ఇటు ఒక ఆర్క్ కట్ చేసుకుంటే మనకి ఎలిప్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అది ఎలాగో చూద్దామండి. సో ఈ విధంగా మనము ఆర్క్స్ అన్నిటినీ కలుపుకుని ఫైనల్గా మనకి ఎలిప్స్ షేప్ ఫామ్ అయ్యేలా చూసుకుంటామండి. ఒక్కొక్కసారి మనకి నార్మల్ ట్యాంజెంట్ అడుగుతాడు, అది ఎలా అడుగుతాడో కూడా చూద్దాం. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లో నార్మల్ అండ్ ట్యాంజెంట్ కూడా అడుగుతాడండి. ఆల్సో డ్రా నార్మల్ అండ్ ట్యాంజెంట్ ఎట్ ఏ పాయింట్ విచ్ ఈస్ 20 mm ఫ్రమ్ ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఏబి ఏదైతే ఉందో ఏబి నుంచి 20 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకుని దానికి నార్మల్ అండ్ ట్యాంజెంట్ డ్రా చేయమంటాడు. మరి అది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ యాక్సిస్ అంటే ఇదే కదండి, ఏబి లైన్. కాబట్టి ఏబి నుంచి 20 mm అనేది మైనర్ యాక్సిస్ మీద మనము పొజిషన్ చేసుకుంటామండి. ఓకే, 20 mm మార్క్ చేసుకున్నాను. ఈ 20 mm మార్క్ చేసుకున్నానండి. ఆ 20 mm ఏం చేస్తానంటే అండి, మేజర్ యాక్సిస్కి ప్యారలల్గా ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఈ పాయింట్ ఏమైందంటే అండి, నాకు పి అనే పాయింట్ అయింది. ఆ పాయింట్ ఏమైందండి, పి అనే పాయింట్ అయింది. పి పాయింట్ నుంచి F1ని జాయిన్ చేస్తాను. పి పాయింట్ నుంచి F1 జాయిన్ చేసుకుంటాము. అదే మాదిరిగా పి పాయింట్ నుంచి F2ని కూడా జాయిన్ చేసుకుంటామండి. పి పాయింట్ నుంచి F2ని కూడా జాయిన్ చేసుకుంటాం. ఓకే అండి, మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది చూడండి. P F2 అనేది ఒక యాంగిల్ అండి. ఇప్పుడు యాంగిల్ బైసెక్షన్ మనందరికీ ఆల్మోస్ట్ తెలుసు, అది ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాంపస్ తీసుకుంటాము. కాంపస్లో 20 mm మార్క్ చేసుకోండి. కాంపస్లో 20 అయితే 20 తీసుకోవచ్చు, లేకపోతే 10 అయితే 10 తీసుకోవచ్చు. ఓకే అండి, కాంపస్ తోటి మనం ఏం చేస్తామంటే 20 mm తీసుకుంటాము. తీసుకున్న తర్వాత పీ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి ఈ రకంగా ఏం చేస్తామంటే అండి, ఆ యాంగిల్ని బైసెక్షన్ చేయడానికి ఒక ఆర్క్ కట్ చేస్తాం. యాంగిల్ మీద కట్ చేసినప్పుడు యాంగిల్ మీద ఈ ఆర్క్ అనేది ఇక్కడ ఒక చోట కట్ అయింది కదండి. ఆ కట్ అయిన దానికి నేమింగ్ ఇచ్చుకుంటాం. ఇది ఈ పాయింట్ అని
అండ్ ఎక్కడైతే కట్ అయిందో ఇది ఎఫ్ అనే పాయింట్ అనుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, ఈ పాయింట్ ఎఫ్ పాయింట్ని స్కేల్ సహాయంతో ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. ఈ పాయింట్ అండ్ ఎఫ్ పాయింట్ రెండింటిని కూడా స్కేల్తో ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. ఈ పాయింట్ ఎఫ్ పాయింట్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఎఫ్ అనేది ఒక లైన్ కదండి, ఈ ఎఫ్ అనేది ఒక లైన్ కదా, ఈ లైన్ బైసెక్షన్ చేయాలి. ఎలా బైసెక్షన్ చేయాలి? మోర్ దెన్ హాఫ్ తీసుకుంటాము. మోర్ దెన్ హాఫ్ తీసుకుని ఎఫ్ సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేస్తాము. అదే మాదిరిగా ఎఫ్ పాయింట్ పెట్టేసి ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తాము. ఈ సెంటర్ చేసి ఇటు ఒక ఆర్క్ కట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేస్తామండి. ఇక్కడ ఆర్క్ సెట్లు కలవకపోతే వాటిని మనము ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చండి. సో జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే వచ్చిందో రెండు ఎక్కడైతే మీట్ అయినాయో ఈ పాయింట్ కదండి, ఆ రెండు పాయింట్ల నుంచి మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకుంటామండి. ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటాము. ఇది ఏమవుతుందంటే అండి ఎన్ డాష్ నార్మల్ అవుతుంది. దీనికి ట్యాంజెంట్ డ్రా చేయాలి. ట్యాంజెంట్ డ్రా చేయాలంటే నార్మల్కి ట్యాంజెంట్ ఎప్పుడు కూడా 90 degrees మెయింటైన్ చేస్తుందండి. సో 90 degrees అంటే నార్మల్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీద మనము ప్రొట్రాక్టర్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని 90 degrees మెన్షన్ చేసుకుని, సో ఆ 90 degreesని మనము కరువు టచ్ అవుతూ వెళ్ళేలాగా 90 degreesని మనము కరువు టచ్ అవుతూ వెళ్ళేలాగా డ్రా చేసుకుంటే ఇది ఏమవుతుందంటే అండి ఈ ఎలిప్స్కి ట్యాంజెంట్ అవుతుంది అనమాట. ఓకే అండి, ట్యాంజెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ వన్ దీనికి డైమెన్షనింగ్ ఇచ్చుకుందామండి. డైమెన్షనింగ్ ఏ విధంగా ఇద్దాము? మేజర్ యాక్సిస్ ఇచ్చాడు అండ్ మైనర్ యాక్సిస్ చూపించాలి అండ్ 20 mm నార్మల్ ట్యాంజెంట్ డ్రా చేయమన్నాడు కదండి, అది కూడా చూపిద్దాం. మేజర్ యాక్సిస్ చూపించాలి కదండి, మేజర్ యాక్సిస్ వచ్చేటప్పటికి 80 mm. ఓకే, నెక్స్ట్ వన్ మైనర్ యాక్సిస్ చూపించాలి. ఆ తర్వాత మైనర్ యాక్సిస్ చూపిద్దాము. మైనర్ యాక్సిస్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనము మొత్తం 8 mm చూపించవచ్చు. కానీ 8 mm చూపిస్తే ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ లైన్ రెండు కూడా క్రాస్ అవుతున్నాయి కాబట్టి ఆ విధంగా క్రాస్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే అండి ఇక్కడ మాత్రం చూపిస్తున్నాం అనమాట. ఎంతంటే ఇది 40 mm. అండ్ నెక్స్ట్ వన్ 40 mm కదండి, 30 mm చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 20 mm కదండి, ట్యాంజెంట్ డ్రా చేస్తాం కదా. సో ఆ ట్యాంజెంట్ పాయింట్ని 20 mm ఇలా మార్క్ చేసుకుంటాం. ఓకే అండి, 20 mm మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం డ్రా చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి. 10 marks క్వశ్చన్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి మెకానికల్ వాళ్ళు అండ్ సివిల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2021 తర్వాత అందరికీ కూడా అంటే సిఎంఈ, సిసిఎన్, ఈసీఈ, ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఉండేది. ఇప్పుడు సిలబస్ తగ్గించడం వల్ల ఓన్లీ మెకానికల్ వాళ్ళు అండ్ సివిల్ వాళ్ళకి మాత్రమే ఎలిప్స్ అనే టాపిక్ ఉంటుంది. సో వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అయితే 10కి 10 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి గెయిన్ చేయొచ్చు. ఎవరికైనా యూజ్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.